Hello dear students, I welcome you all to this video lecture. The very objective of this video lecture is to give you the list of important contents you must cover before going for your examinations. It is all about your course 10 paper, that is plant ecology, biodiversity and phytogeography. It comes in 4th semester. I wish you all the very best, and this is your lecturer D. Rajashekar, Department of Botany, Katta Ramakodeswara Government Degree College, Addanki, Bapatla District. Student, I am going to give you the list of important aspects you must cover for the examinations. So actually, I hope you have completed studying the whole syllabus. This is just making you alert of what you must concentrate on. So that means they are very important aspects. If you read keeping these aspects in the view, surely you will face your examinations happily and also very confidently. That is why I have prepared this video. Hope you will be benefited by this video. Let the video get started. First unit, basic concepts of ecology. సో ఇందులో ఈ యొక్క యూనిట్లో భాగంగా సాధారణంగా 10 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీనికి కవర్ అవుతున్నాయి అని చెప్పవచ్చు. 10 మార్కుల క్వశ్చన్స్ సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా బయోజియోకెమికల్ సైకిల్స్ పైన వ్యాసాలు ఏమైనా అడిగే అవకాశం ఉంది. మీకున్న సిలబస్లో ఒక గ్యాసియస్ సైకిల్, ఒక వాటర్ సైకిల్, అదేవిధంగా ఒక సాలిడ్ సెడిమెంటరీ సైకిల్ మీకు ఉంటుందన్నమాట. సో బీజీసీ బయోజియోకెమికల్ సైకిల్ చదువుకుంటే ఒకవేళ ఎస్సే రాకపోయినప్పటికీ కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద మీకు కార్బన్ సైకిల్ కానీ అట్లా విడగొట్టి కూడా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే క్లైమేటిక్ ఫ్యాక్టర్ ఆర్ ఎడాఫిక్ ఫ్యాక్టర్. క్లైమేటిక్ ఫ్యాక్టర్ లైట్ అండ్ టెంపరేచర్ రెండు కవర్ అవుతాయి, వాతావరణ కారకాలు. అదేవిధంగా ఎడాఫిక్ ఫ్యాక్టర్లో సాయిల్ ఆస్పెక్ట్స్ అని కవర్ అవుతాయి అన్నమాట. సో ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద ప్లాంట్స్, అంటే ప్లాంట్స్కి ప్లాంట్స్ మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ కావచ్చును, ప్లాంట్స్ యానిమల్స్ మధ్య ఇంటరాక్షన్స్ కానీ చదువుకుంటే కనుక ఖచ్చితంగా దిగే అవకాశం ఉంది. అట్లా మీరు ఇంటరాక్షన్స్ అనే అంశం చదువుకున్న, ఈ యొక్క క్లైమాటిక్ ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ చదువుకున్న, బీజే సైకిల్, ఈ 3 ఆస్పెక్ట్స్ మీరు చదువుకుంటే కనుక ఖచ్చితంగా 2 ఎస్సే క్వశ్చన్ మీకు వచ్చినవే ఉంటాయన్నమాట. ఇక 5 మార్క్స్ వస్తే కనుక జనరల్గా ఎకోసిస్టమ్ అంటే ఏంటంటాడు, ఆవరణ వ్యవస్థ, లేకపోతే కనుక ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది, పాండ్ ఎకోసిస్టమ్ అని స్పెసిఫిక్గా కూడా అడిగే అవకాశం ఉంది. అలా అడిగినప్పుడు మీరు ఎకోసిస్టమ్ అనే భావనను డిఫైన్ చేయాలి. తర్వాత అందులో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్ స్థాయిల్లో జంతువులు, మొక్కలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది అన్నమాట. ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు. ఆ తర్వాత ఫుడ్ చైన్ చాలా ఇంపార్టెంట్ అంశము. ఆహారపు గొలుసు అనేటువంటి భావన చాలా కంపల్సరీగా మీకు ఎగ్జామినేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ అది. అదే మిస్ అయితే కనుక ఫుడ్ వెబ్ అని అడిగే అవకాశం ఉంది. అంటే అనేక ఫుడ్ చైన్స్ యొక్క మిళితం అనమాట, మిశ్రమం అని చెప్పవచ్చు. ఆహారపు వల అంటారు, అది ఆ రెండో ఒకటి కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఎకలాజికల్ పిరమిడ్స్ అనే భావనను మీకు ఒక ఎస్సేగా, అంటే నెంబరు, ఎనర్జీ, బయోమాస్ 3 కలిపి ఒక ఎస్సేగా ఎల్టేనియన్ పిరమిడ్స్ అని, ఎకలాజికల్ పిరమిడ్స్ అని అడగవచ్చు. లేకపోతే 5 మార్క్స్కి వచ్చిన సింపుల్గా పిరమిడ్స్ అని మాట అన్నప్పుడు పిరమిడ్స్ అంటే ఏమిటి, వాటిని ఎవరు ఆవిష్కరించారు, వాటి ప్రాధాన్యత ఏమిటి తెలియపరిచి ఒక్కొక్క సెంటెన్స్ మీరు నెంబర్ పిరమిడ్ గురించి, అదేవిధంగా బయోమాస్ గురించి, ఎనర్జీ పిరమిడ్ గురించి చెప్తే కనుక ఒక 6-7 పాయింట్ రాస్తే సరిపోతుంది అనమాట. సో ఈ రకంగా ఈ యొక్క యూనిట్ అవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక దెన్ యూ కమ్ టు ద సెకండ్ యూనిట్, దట్ ఈస్ పాపులేషన్ కమ్యూనిటీ ఎకాలజీ. రెంటిలో జనాభా ఆవరణ వ్యవస్థ కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ ఆవరణ వ్యవస్థ కానీ ఏదో ఒకటి మీకు చదువుకుంటే ఖచ్చితంగా 2 చదువుకుంటే దిగే అవకాశం ఉంది. ఇన్ కేసు ఒకవేళ మిస్ అయితే కనుక పాపులేషన్ ఎకాలజీ, కమ్యూనిటీ ఎకాలజీలో ఉన్నటువంటి ఎకార్డ్స్ అనే భావనను, ఎకో టైప్స్ అనే భావనను, ఇటువంటి అంశాలు మీకు టచ్ అయ్యే అవకాశం అన్నమాట. అట్లా కూడా మీకు ఉపయోగం. 2 చదువుకుంటే మీకు ఎస్సే మిస్ అయినప్పటికీ ఎస్సే వస్తుంది. ఒక ఇన్ కేసు మిస్ అయినా 5 మార్క్స్ వాటి నుంచి భావనలు అనమాట. మోర్టాలిటీ రేట్ అని, నెటాలిటీ రేట్ అని రకరకాల అంశాలు ఉన్నాయి కదా, అవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఒకవేళ అది మీకు ఇబ్బందికరంగా చదవలేకపోతే అట్లీస్ట్ ఎగ్జామినేషన్ ముందు హైడ్రోసీల్ లేక జీరోసీల్ 2 భావనల్లో
జలక్రమకము, జలాభావ క్రమకము గురించి చక్క డయాగ్రమ్ ప్రాక్టీస్ చేసుకుంటే రెండిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీకు దిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక 5 మార్క్స్ వీటిలో మిస్ అయినటువంటి 5 మార్క్స్ ఇంకేమున్నాయి అంటే కనుక ఫోటోసింథటిక్ రెస్పిరేషన్ నిష్పత్తి రేషియో అనే భావన ఒకటి, ఉత్పాదక భావన కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఇది ఒక 5 మార్క్స్ అనమాట. సో ఓవరాల్గా మీరు పాపులేషన్ ఎకాలజీ, కమ్యూనిటీ ఎకాలజీ, హైడ్రోసీ, జియోసీ 4 బాగా చదువుకుంటే యూనిట్ నుంచి చక్కగా మీరు ఎస్ఏకి వచ్చిన 5 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. ఇక 3వ యూనిట్ తీసుకుంటే క్లైమేట్ చేంజెస్ అండ్ వాటి ఇంపాక్ట్స్ ఏ రకంగా ఉంటాయనేటువంటి ఈ యొక్క అధ్యాయంలో భాగంగా 10 మార్క్స్కి వచ్చిన సంబంధించి 2 చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. డిఫారెస్టేషన్ కారణాలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి, స్ట్రాటజీస్ ఏమిటనే విషయాన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే సాయిల్ డిప్లేషన్ కారణాలు ఏంటి, భూమి క్రమక్షయం ఎలా జరుగుతుంది, పోషకాలు ఎలా నశించిపోతూ ఉంటాయి, కారణాలు అనేటువంటివి జనరల్గా రాస్తే సరిపోతుంది. మీరు వాటి వల్ల జరిగేటువంటి కన్సిక్వెన్సెస్ ఏంటి, వాటి వల్ల కలిగేటువంటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఎట్లా వాటిని అధిగమిస్తావు, స్ట్రాటజీస్, ఈ 3 హెడ్స్ కింద చదువుకుంటే కనుక ఖచ్చితంగా మీకు లాభిస్తుంది. ఈ 2 రకాల క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గాను జనరల్గా ఉంటాయి కాబట్టి ఈజీగా చదువుకోవచ్చు. ఇక 5 మార్క్స్ అన్నీ చాలా డిఫరెంట్గా కంపల్సరీగా మనము నేర్చుకో అంశాలు అవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ ఒకటి, ఓజోన్ ప్రక్షీణత, ఓజోన్ లేయర్ డిప్రెషన్ కానీ, ఆమ్ల వర్షాలు ఎసిడ్ రైన్స్ కానీ, ఓషన్స్ ఎసిడిఫికేషన్ అంటే సముద్రాలు ఎలా ఆమ్లీకరణ చెందుతున్న విషయం గురించి కానీ, అలాగే కార్బన్ ఫుట్ ప్రింట్స్ అండ్ క్రెడిట్స్ అనే భావన ఒక ఇంపార్టెంట్ భావన, అలాగే మొక్కల సూచికలు ప్లాంట్ ఇండికేటర్స్ భావన కావచ్చు, ఇవన్నీ ఇంపార్టెంట్. అదేవిధంగా మ్యాంట్రియల్ అండ్ కోటో ప్రోటోకాల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొన్నిసార్లు ఈ రెండింటికి కలిపి కూడా ఒక ఎస్సేగా మేము అడగవచ్చు, రైట్ డీటెయిల్డ్ ఎస్సే ఆన్ మ్యాంట్రియల్ అండ్ కోటో ప్రోటోకాల్ కూడా అడగచ్చు అనమాట. సో కాబట్టి ప్రతి దాని గురించి కూడా జనరల్గా వాటి డెఫినేషను, వాటి యొక్క ఉద్దేశాలు ఏమిటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటి, ఇలా మీకు ఒక 5 పాయింట్ నేర్చుకుని పెట్టుకుంటే ఈజీగా మీరు ఈ యొక్క యూనిట్ని చక్కగా అటెంప్ట్ చేస్తారన్నమాట. అలాగే ఇక 4వ యూనిట్ కాన్సెప్ట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, జీవవైవిధ్యము దాని యొక్క భావనలు. దీనికి సంబంధించి 10 మార్క్స్ వచ్చిన తీసుకుంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్య ప్రాముఖ్యత గురించి ఒక 10 పాయింట్ 12 పాయింట్ మీరు చక్కగా నేర్చుకొని చక్కగా జనరల్గా రాసేసేయచ్చు అనమాట. అలాగే జీవ వైవిధ్యానికి ఉన్నటువంటి ప్రధాన ముప్పులు ఏమిటి, థ్రెట్స్ టు బయోడైవర్సిటీ మీరు చదువుంటారు 6-7 హెడ్స్ కింద, చక్కగా వాటిని 1 ఆఫ్టర్ 1 రాసుకుంటూ వివరించుకుంటూ పోతే సరిపోతుంది. అలాగే ఈ యొక్క బయోడైవర్సిటీ సంరక్షణలో భాగంగా 2 ప్రాపంచికంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా 2 రకాల సంస్థలు ప్రపంచపరమైనటువంటి సేవలు అనేక చెప్పలేం కానీ జాతీయ స్థాయి సంస్థ అని చెప్పచ్చు. ఎన్బిపిజిఆర్ ఒకటి, అలాగే ఎన్బిఏ, ఈ 2 కూడా జాతీయ స్థాయిలో ఈ యొక్క జీవ వైవిధ్య సంరక్షణలో ఎటువంటి పాత్ర వహిస్తున్న విషయాన్ని మనము రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా వీటిలో ఎన్బిపిజిఆర్ కానీ ఎన్బిఏ కానీ ఎస్సేగా అడగవచ్చు, లేదా విడగొట్టి 5 మార్క్స్కి ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక 5 మార్క్స్లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అనేటువంటి ఆ సంస్థ గురించి, అలాగే రెడ్ డేటా బుక్ అనే భావన, బయోడైవర్సిటీ రకాల గురించి, టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అని, హాట్స్పాట్స్ అనే భావన గురించి కూడా జనరల్గా అడుగుతూ ఉంటారు. ఒక అవగాహన కలిగి ఉంటే మంచిదన్నమాట. ఇక చివరి యూనిట్ తీసుకుంటే ఫైటోజియోగ్రఫీ, చాలా సింపుల్ యూనిట్. దీనిలో ఖచ్చితంగా మనము ఎక్స్పెక్ట్ చేసుకొచ్చి దిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫైటోజియోగ్రఫీ రీజన్స్ ఆఫ్ వరల్డ్ కానీ లేకపోతే ఇండియా కానీ రెండులో ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ 2 చదువుకున్న చాలు మీకు ఈజీగా క్వశ్చన్ రాసేసుకోవచ్చు. దాంతోపాటుగా ఒకవేళ మనకేంటంటే కొంచెం నాలెడ్జ్ వెజిటేషన్ టైప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భావన కూడా ఇంపార్టెంట్దే. ఎండమిజం అనే భావన ఎస్సేగా ఇవ్వవచ్చు, లేక 5 మార్క్స్ కింద వాట్ ఈజ్ ఎండమిజం, దాని సిగ్నిఫికెన్స్ అడుగుతూ ఉంటాడు, రకాలు అడుగుతూ ఉంటాడు. సో డెఫినేషను, రకాలు, వాటి ప్రాధాన్యత తెలుసుకుని ఉంటాం మంచిదన్నమాట. అలాగే ఫైటోజియోగ్రఫీ రీజియన్స్ ఇన్ ఇండియాలో అన్ని రకాలు కూడా మనకు ఎక్కువగా అక్కర్లేదు. నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఒకటి, వెస్టర్న్ ఘాట్స్, ఈ 2 భావనలు మీ సిలబస్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కువగా కవర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. స్టూడెంట్స్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద వెరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వీడియో, నాట్ మేకింగ్ యూ కన్ఫైన్ టు ఓన్లీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. Better always cover the entire syllabus, but before the examination, if you concentrate on these topics, within less time you can cover the entire syllabus, you can write the examinations very confidently. This is the very motto of this video. Hope you will take it for granted and you can utilize this opportunity and you can gain as good marks as possible in your examinations. Soon I will meet you with another video lecture. Till then, have a nice time. Thank you all.